నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. నిన్న జరిగినటువంటి ఒక ఈవెంట్లో చిరంజీవి గారు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్గా మారాయి. మరి ప్రజారాజ్యం నుంచి రూపాంతరం చెందిందే జనసేన, జై జనసేన అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దీని వెనకాల రకరకాల ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సో మరి అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నారు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు ఉన్నారు. ఒకసారి సార్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్, చిరంజీవి గారు ప్రజారాజ్యం నుంచి రూపాంతరం చెందే జనసేన అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. దీని వెనకాల ప్రధానంగా ఏంటంటే ఇటీవల కాలంలో నాగబాబు గారిని రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకోబోతున్నారు. అట్ ద సేమ్ టైం చిరంజీవి గారిని సెంట్రల్కి రాజ్యసభకు పంపించబోతున్నారు. సో దానికి ఇది ఒక ఇండికేషను అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు? అసలు నాగబాబు గారిని తీసుకుంటున్నారంటే జనసేనలో కష్టపడిన కష్టానికి ఆయన మొత్తం పార్టీ నడిపించినందుకు అది నాగబాబు గారిని మినిస్టర్గా తీసుకుంటున్నారని ఒక పద్ధతి. నాకు తెలిసి రాజ్యసభ ఆయనకి ఎప్పుడూ అన్ని పార్టీలు ఇస్తానన్న, ఏ పార్టీలు ఇవ్వనని చెప్పలేదు. మొత్తం దేశంలో అన్ని పార్టీలు సెంట్రల్ మినిస్టర్ కూడా ఇస్తారు ఆయన ఒప్పుకుంటే కనుక ఆయన సెంట్రల్ మినిస్టర్ ఒప్పుకోడు, రాజ్యసభ ఒప్పుకుంటే హుందాతనంగా రాజ్యసభ ఇవ్వడానికి ఆయనకే ఉంది. రాజ్యసభ ఇస్తారు, సెంట్రల్ మినిస్టర్ కూడా ఇస్తారు. ఓకే, కనుక ఆయన నాకు తెలిసి ఇక రాజకీయాలకు రాడేమో కానీ నేను అనుకుంటున్నాను. ఇది ఓకే, దీనికి దానికి సంబంధం ఉండదు, ఇండికేషన్ ఉండదు. ఓకే, సో ఆయన ఎలాంటి ఇంటెన్షన్ లేకుండా క్యాజువల్గా మాట్లాడారు అనొచ్చా? ఏది ఇప్పుడు ఈయన రూపాంతరం చెందటం అనే వర్డ్ని, ప్రజారాజ్యం నుంచి రూపాంతరం చెందిందే జనసేన అనే వర్డ్ ఏదైతే ఉందో అది చాలా లేదు కదా. దాంట్లో ప్రజారాజ్యం పార్టీ పెట్టాము, ప్రజారాజ్యం పార్టీ దాని నుంచి ఇప్పుడు జనసేన పార్టీగా రూపొందించింది అని అన్నారు. అంటే కొంతమంది ఏమంటున్నారు, కొంతమంది మేధావులు ఏమంటున్నారంటే తమ్ముడు ఫస్ట్ పార్టీ పెట్టేటప్పుడు, జనసేన పార్టీ పెట్టేటప్పుడు అది ఫెయిల్ అయిపోద్దామా అని అన్నీ రాలేదు, అసలు సంబంధం లేదన్నారు. ఇప్పుడు అన్ని తమ్ముడు వచ్చి మొత్తం సక్సెస్ అయ్యేటప్పటికి మోడీ గారికి నెంబర్ 1 పక్క మోడీ గారిని నీ అంత తోడు లేడని పోగేటప్పటికి అన్నయ్య వచ్చారని కొంతమంది అంటున్నారు. ఓకే, ఆయన ఏమంటాడంటే చిన్నవాడైనా పెద్దవాడైనా ఆ రోజైనా ఈ రోజైనా నా తమ్ముడే కదా, నా తమ్ముడు నా వెనకాల నేను ఎందుకు, నా తమ్ముడు మాట్లాడితే నా తమ్ముడు వెనకాల నేను ఉన్నాను, మెగా ఫ్యామిలీ వెనకాల నేను ఉన్నానని ఉండాల్సిన లేదు, నేను ఏం చెప్పినా నా తమ్ముడికి నేను సపోర్ట్ చేస్తాను తప్ప ఇంకొకరికి సపోర్ట్ చేయను కదా అనేది ఆయన భావన. ఓకే, ఫ్యాన్స్ భావన ఏంటి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా చిరంజీవి గారి ఫ్యాన్స్ అయినా ఒకటే కదా అనేది ఫ్యాన్స్ భావన. ఓకే, కనుక ఎక్కడ తప్పు ఉంది ఎక్కడ తప్పు లేదు అని అనడానికంటే ప్రజారాజ్యం పార్టీ అయినా ఆ రోజు కొన్ని అనువైన కారణాల వల్ల మూయడం జరిగింది, విలీనం చేయడం జరిగింది. అదే అపోజిషన్ పార్టీ బీజేపీతో జనసేన సక్సెస్కి వచ్చింది, ఒక సక్సెస్కి దారి తీసింది. ఆ దారిలో చక్కగా హ్యాపీగా రేపు కాబోయే సీఎం కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన విషయం లేదు. అవుతాడు అని నమ్మకం ఉంది బీజేపీ వాళ్ళకి, అవుతాడు అని నమ్మకం బీజేపీకి ఉంది. ఈనాడైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బీజేపీ వంశం చేసుకుంటుంది, తెలంగాణ బీజేపీ చేసుకుంటుంది, కర్ణాటక బీజేపీ చేసుకుంటుంది. అక్కడ ఒకటి ఉండిపోతుంది, తమిళనాడు కేరళ ఈ రెండు చేసేసుకుంటే సౌత్ కింగ్ అండ్ బీజేపీ అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రాలో వాళ్ళు విలన్ కూటమే ఉంది కనుక తెలంగాణలో రావాలని కోరుకుంటుంది, కర్ణాటకలో మళ్ళీ రావాలని కోరుకుంటుంది, తమిళనాడులో ఎప్పుడు వస్తామా అని కోరుకుంటుంది. కనుక ప్రయత్నం చేస్తూ ఉంది. ఓకే, ప్రయత్నం చాలా గట్టిగా చేస్తుంది. ఆర్ఎస్ఎస్ పార్టీ కదా, ఆర్ఎస్ఎస్ భావజాలాలతో పార్టీ చాలా గట్టిగా ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు 1 సీటు వచ్చినా వదలరు, 2 సీటు వచ్చినా వదలరు. వాళ్ళు 1 సీట్ నుంచి 100 సీట్లు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసే వ్యక్తినే బీజేపీ. ఒక్కసారి పార్టీ పునాది వేసిందంటే అది మొత్తం టోటల్గా 6 స్లాబులు వేసిన దాకా అక్కడి నుంచి కదలదు. 6 స్లాబులు అంటే 30 సంవత్సరాలు. మీకు ఆల్రెడీ ఇప్పుడు నెక్స్ట్ ఈ 2-3 సంవత్సరాల్లో 2-3 రాష్ట్రాలను మళ్ళీ కొలగొట్టేటట్టే ఉన్నారు. ఒకటి పశ్చిమ బెంగాల్, ఒకటి బీహార్, అలాగే మనకు ఇంకో రాష్ట్రం తమిళనాడులో కూడా ప్రయత్నం చేస్తున్నారు కానీ అవ్వదు. కానీ 2 రాష్ట్రాలు అయితే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేటట్టే కనబడుతుంది. సార్, మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే ప్రచారం చేశారో ఆ 4 నియోజకవర్గాల్లో వాళ్ళు ఘన విజయం సాధించారు. ఇటీవల కాలంలో ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేశారు. సో అక్కడ వీళ్ళు విజయం సాధించారు. అంటే మన సౌత్ లీడర్స్ ఇంపాక్ట్ అనేది నార్త్ మీద ఎంతవరకు ఉండొచ్చు? అసలు తెలుగువారు ఎప్పుడు కూడా మన తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ పాపులేషన్. ఢిల్లీ కానీ బొంబాయి కానీ మన భీమండి కానీ మొత్తం టోటల్గా సోలాపూర్ కానీ అంతా కూడా మన తెలుగు వాళ్ళ పాపులేషన్ ఎక్కువ. పాపులేషన్లో మనకి ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మాట అంటే వేదం, చంద్రబాబు నాయుడు మాట అంటే వేదం. ఓకే, కనుక ఇప్పుడు ఢిల్లీలో గెలుపు మోడీ గారిది కాదు,
అది చంద్రబాబు నాయుడు గారిది, మన తెలుగు రాష్ట్రాలు తెలుగు ప్రజలది. ఎందుకంటే 9 సీట్లు మనం దాంట్లో మనది పాత్ర ఉంది. ఓకే, అన్ని 18 సీట్లో ఎన్నో 1700, 600 మెజార్టీతో గెలిచారు. ఆప్ని ఓడించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి థ్యాంక్స్ చెప్పాలా. ఓకే, ఎందుకు చెప్పాలంటే 2% కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ 2 ఒకటై ఉంటే బీజేపీ గెలదు. అక్కడ మళ్ళీ ఇంకోటి అంటే తెలుగు వాళ్ళు సపోర్ట్ చేసింది బీజేపీకి సపోర్ట్ చేసింది అండ్ కూటమి కనుక అది రావడం జరిగింది. కానీ ఇది బీజేపీ డైరెక్ట్ గెలుపు అని అంటానికి లేదు. కానీ దాన్ని డైరెక్ట్ గెలుపుగా నెక్స్ట్ నుంచి చేసుకుంటారు. 30 సంవత్సరాలు అక్కడే ఉంటారు వాళ్ళు. ఓకే, ఇక మళ్ళీ మీకు అక్కడ జెండా పాతిసినట్టే. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, అంటే పార్టీ 2014 నుంచి మోడీ గారు వచ్చిన కానీ చూడండి ఎన్ని రాష్ట్రాలు వస్తున్నాయి, అన్ని రాష్ట్రాలు అలా కంటిన్యూ అవుతున్నాయి తప్ప ఒక్క రాజస్థాన్ ఒకటి 5 సంవత్సరాలకు వచ్చి మార్పు వచ్చింది తప్ప ఎక్కడ రాష్ట్రంలో ఓడిపోలేదు. ఓకే, బీజేపీ అనేది అసలు అక్కడ ఒరిస్సాలో బీజేపీ కనబడదు. కాంగ్రెస్ కాంగ్రెస్ని బీజేపీని 2 కొట్టి బీజేపీ వచ్చింది అక్కడ. ఓకే, ఒరిస్సాలో గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఇప్పుడు జార్ఖండ్లో మన ఛత్తీస్గఢ్లోని గవర్నమెంట్ ఫామ్ చేసింది. జార్ఖండ్లో చేద్దామని చాలా ప్రయత్నం చేసింది. కానీ నెక్స్ట్ అంటే ఆ ప్రయత్నం వదలదు. ఓకే, ఇప్పుడు అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ ఆ కృషి పట్టుదల ఆర్ఎస్ఎస్ అంటే ఎలా గెలవాలి, ఒక్క సీటు కూడా ఒక ఓటు కూడా వదలకూడదు. ఆ రాత్రనగా పొగలనగా కష్టపడి ఒక సైనికుల్లాగా ఆ పార్టీని నిలబెట్టడానికి, ఆ పార్టీని మొత్తం 30 రాష్ట్రాల్లో మొత్తం దేశమంతా కాషాయ రంగు అవ్వాలని ప్రయత్నం చేయడంలో వాళ్ళు 100% సక్సెస్ అయ్యారు. అంటే ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విఫలం అవడానికి కారణం ఏంటంటే అందరూ పీఎంలే, అందరూ సీఎంలే, ఒకళ్ళు ఎదుగుతుంటే ఒకళ్ళు లాగేస్తూ ఉంటారు. ఏమైనా పర్లేదు అవతల పార్టీ వచ్చిన పర్లేదు మా పార్టీ రాకూడదని చెప్పి వాళ్ళ పార్టీలో కొట్టించుకుంటారు. ఓకే, ఇది కాంగ్రెస్ నైజం. ఓకే, ఇక్కడ ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం తగ్గిపోయి అక్కడ మోడీ గారు ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీని తగ్గించుకుంటూ అక్కడ పెంచుకుంటూ వస్తున్నాడు ఆయన జాతీయ పార్టీని గెలవాలి అన్న ఒక ప్రయత్నంలో వస్తున్నాడు. అందుకే మీకు ఏ రాష్ట్రం చూడండి ఎక్కడెక్కడ రాష్ట్రాలు వస్తున్నాయి. అది యాంటీ ఉన్నా కూడా గెలుస్తున్నారు అంటే కారణం ఏంటి? ఓకే, బీజేపీలో ఇది మన మహారాష్ట్రలో పక్కా యాంటీ ఉంది. ఆ యాంటీ కూడా మనకు గెలిచింది. ఓకే, అండ్ ఇప్పుడు మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా చాలా సాన్నిహిత్యం పెరిగింది వీళ్ళ మధ్యలో. ఒక మాటలో చెప్పాలంటే అసలు సెంట్రల్లో ఈయనకన్నటువంటి ప్రాధాన్యతకి నెక్స్ట్ లెవెల్ అన్నట్టుగా కనిపిస్తుంది. వీళ్ళిద్దరి భావజాలం కేవలం ఒక సనాతన ధర్మం అనే అంశంతో భావజాలం ఒకటవడం వల్లే క్లోజ్ అయ్యారనొచ్చా? కాదు, భావజాలం ఒకటి, సనాతన ధర్మం ఒకటి. రెండోది ఏంటంటే ఆయనకి స్ట్రాంగ్ క్యాండిడేట్, వెరీ గుడ్ ఫ్రెండ్, మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కలడం, ఆ కలయిక ఆ ఇద్దరిది మంచి కలయిక రావడం, ఆయన ఆంధ్రప్రదేశ్లో నేతృత్వం వహించి ఆయన ఏ రోజుకైనా ఆయన జనసేన అవ్వచ్చు, బీజేపీ 2 ఒకటే, పార్టీలు వేరవచ్చు, భావజాలం ఒకటే. ఆ పార్టీకి ఆయన ఆ నాయకత్వం వహించి ఆయన మొత్తం టోటల్గా ఏదైనా బీజేపీ అది ఆయన సీఎం అయితే బీజేపీ. ఆయన ఎప్పుడు కోరుకుంటుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలా, మా బీజేపీ నాయకుడైనా వాళ్ళ ఫీలింగ్. 10 మంది బీజేపీ నాయకుల్లో టాప్ 2, టాప్ 3 నాయకుల్లో ఒకరు అనుకుంటున్నారు వాళ్ళ ఫీలింగ్. ఆయన కూడా అదే అనుకుంటున్నారు. పార్టీ వేరుండొచ్చు కానీ బీజేపీలో టాప్ 3 లీడర్ అనుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్.